మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మరి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుండి బిబిలికల్ కౌన్సిలింగ్ పాఠంలో నుండి సొటీరియాలజీ అనే పాఠాన్ని మనం తెలుసుకుందాం. ఈ సొటీరియాలజీ అనేటువంటి పదము గ్రీకు నుండి వచ్చిందండి. సొటేర్ అంటే సేవియర్, రక్షకుడు అని అర్థం. సొటీరియా అంటే రక్షణ, సాల్వేషన్ అని అర్థం అనమాట. సొటీరియాస్ అనేటువంటి గ్రీకు పదాలకు అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం అనమాట. కాబట్టి రక్షణ కొరకు ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మరి చాలా మంది రక్షణ కొరకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఈ రక్షణ ఉంటుంది, కొద్దిమంది రక్షణ పోగొట్టుకుంటారని. కాబట్టి దీని గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ రక్షణ అనేది మనిషికి ఎందుకు అవసరం అనే దాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం మరి ఆంథ్రోపాలజీలో చదువుకున్నాం ఏమని, మానవుడు పతనమైపోయాడు అనే విషయాన్ని, దేవుని యొక్క మహిమను కోల్పోయాడనే విషయాన్ని మనము మానవ అధ్యయన శాస్త్రం తెలుసుకున్నాం. అదే రీతిగా మరి పాపతత్వ శాస్త్రంలో కూడా అక్కడ మనం తెలుసుకుంటూ వచ్చాం. ఏం తెలుసుకున్నాం? పాపాన్ని బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోయాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ వచ్చాం. అయితే పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి మానవునికి ఏం అవసరం అంటే తిరిగి దేవునితో సహవాసం అనేది అవసరము, దేవునితో సమాధానం అనేది అవసరము. కాబట్టి మానవుడు తిరిగి దేవుని చేరుకోవాలి. దాని కొరకైన ఏకైక సాధనం ఏంటంటే రక్షణ. కాబట్టి ఈ రక్షణ గురించి అనేక విషయాలు మనము తెలుసుకున్న పూర్వము దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. మరి రోమిలు రాసినటువంటి పత్రికలో మరి ఈ మాట రాయబడుతూ వచ్చింది. 3వ అధ్యాయము 23వ వచనము ఏమని రాయబడ్డది? రోమా 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేకుండా మానవులైన మనం అందరం కూడా పాపం చేస్తున్నాం. అందుకే 9వ వచనంలో ఇలా రాయబడుతూ వచ్చింది. ఏమని చూడండి, అలాగైనా ఏమందము, మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. కాబట్టి మనుషులందరూ కూడా పాపానికి మరి వారు ఏమైపోయినారు అంటే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, లోనై ఉన్నారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. కాబట్టి మనుషులందరూ కూడా పాపానికి దాసులు గాని, పాపానికి లోబడిన వారు గాను మానవులు ఉంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, మరి దేవునికి మరి మానవుడు దూరం అయిపోతూ వచ్చాడు. దేవుడు ఇస్తున్నట్టు మహిమను మానవుడు పొందలేకపోతూ ఉన్నాడు అనే సంగతిని మనము నేర్చుకుంటూ వచ్చాము. ఇంకేంటి అంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము, దేవునికి దూరం అయిపోతూ వచ్చాను. 2:14 అంటాడు, మునుపు మీరు దూరస్తులు అంటాడు. కాబట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి మనుషులు మనం. మరి శారీరక సంబంధమైన మరణం మాత్రమే కాదు, ఇంకెన్నటికీ దేవుని కలుసుకోకుండా ఆత్మీయమైన మరణంలో ఉన్నటువంటి వారు. అందుకని దేవుని వాక్యంలో మరి ఎంతో స్పష్టంగా రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటే మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము, అనీతిమంతులము అనే విషయాల్ని దేవుని వాక్యం అంత స్పష్టంగా రాస్తూ వచ్చాడు. కాబట్టి ఇటువంటి జీవితం కలిగిన మానవుడు నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి ఎలాగో కలుసుకోగలడు? పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపాత్ముడైన మానవుడు ఎలాగో కలుసుకుంటాడు అంటే మానవునికి రక్షణ దయచేయుట కొరకు దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ శరీర ఆకారంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆయన జన్మించినప్పుడు ఆయనకు ఈ పేరు పెడుతూ వచ్చారు. ఏమని? యేసు. యేసు అంటే అది ఆయనకున్నటువంటి పేరు కాదు, ఆయన నిర్వర్తించవలసిన బాధ్యత. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. రక్షకుడు, హీ ఈజ్ ద సేవియర్. సో ఆయన రక్షకుడు కాబట్టి ఆయనకి యేసు అనేటువంటి పేరుని పెడుతూ వచ్చారు. కాబట్టి ఆ రక్షకుడు మానవ జీవితంలోనికి ఎలాగో రక్షణ తీసుకొచ్చాడో
నేర్చుకునే శాస్త్రమే రక్షణ శాస్త్రము అనే విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి ఈ రక్షణ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయ పూర్వము మనుషుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంటే, మనుషులు ఏమంటారంటే మానవుడు పాపాత్ముడు కాడు. కొంతమంది మరి గొప్పవారు ఏం చెప్పారంటే అన్ని జన్మల్లోనికి ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అని చెప్తూ వచ్చారు. వాస్తవానికి బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏమనంటే అందరి మానవులందరి గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మానవుడు దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు, దేవుని స్వభావ లక్షణాలు కలిగినటువంటి వాడు. ఇది మరి మానవుడికి ఇవ్వబడిన ఆధిక్యతే కదా. మొట్టమొదటి మానవుడు చేస్తున్న దేవుడు అన్నాడు, నీవు ఏలికగా ఉండాలి, నీవు ఏలాలి, ఏలుదువు గాక అని దేవుడు చెప్తూ వచ్చాడు. అంటే మరి శ్రేష్టమైన వాడే కాదా? శ్రేష్టమైన వాడే. అయితే మరి మనుషులు ఏమంటారంటే ఈ పాపము అనేది మానవుల్లో లేదు అంటున్నారు కొంతమంది. ఇంకా మరికొంతమంది ఏమంటారంటే అంత చెడ్డోడు ఏం కాదండి, మంచితనం కూడా ఉంది కదండి. కాబట్టి నేను చేసినట్టు చెడ్డ కార్యాలతో పోల్చుకుంటే నేను చేసినట్టు మంచి కార్యాలు చాలా ఉన్నాయి కదా, కాబట్టి పాపం నన్ను ఏం చేస్తుంది అని వాడు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఏమంటారంటే అసలు నరకం అనేది ఎక్కడ ఉన్నదండి, ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, ప్రేమ కలిగిన దేవుడు నరకం ఎందుకు వేస్తాడు అనేది కొంతమంది వాదన. మరి ఏమంటారంటే దేవుడే ఆయన స్వరూపంలో స్వభావంలో చేశాడు కదా, కాబట్టి మానవుని ఏదో రకంగా రక్షించుకోవడం దేవుడి పని కాబట్టి ఆయన రక్షించుకుంటాడు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే మరి వీటన్నిటిని బైబిల్ సపోర్ట్ చేయట్లేదు. కానీ మరి దేవుని గ్రంథము ఏం చెప్తుంది మానవ స్థితిగతుల కొరకు, మానవ జీవితం కొరకు అనేది దేవుని యొక్క లేఖనం నుండి మనము చూద్దాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడు ఒక శ్రేష్టమైన మాటని జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 59:4 నుంచి, నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకుడు, సత్యం బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదు, చెడును గర్భము ధరించి పాపమును కందురు, వారు విడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల వేయుదురు, ఆ గుడ్లు తిరువాడు చచ్చును, వాటిలో ఒకదాని ఎవడైనా త్రొక్కినేళ్ల విషసర్పం పుట్టును. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతున్న మాట అంటే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. మనుషులు ఎలా ఉన్నారంటే సత్యాన్ని బట్టి వారు మాట్లాడేవారుగా లేరు. ఇక 3వ వచనంలో అయితే అంటాడు, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. కాబట్టి మానవ యొక్క జీవితము ఇలా ఉంటూ వచ్చింది. మానవుడు దేవునికి దూరస్తుడిగా ఇలా ఉంటూ వచ్చాడు. కాబట్టి మానవ యొక్క స్వభావము, మానవ యొక్క లక్షణాలు వీటిని మనం గమనించినప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు అంటే, మరి నీతిని బట్టి సాక్ష్యం పలికేవారుగా లేరు, సత్యాన్ని బట్టి వ్యాజ్యమాడరు, అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకొనుచూ ఉన్నారు. అట్లాగే రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మరి 5వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడుతూ వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 6 నుంచి మనం చూస్తున్నప్పుడు ఇదా మనం చెప్పుకున్నట్లుగా మానవుడు ఎలా ఉన్నాడంటే బలహీనుడిగాను, భక్తిహీనుడిగాను, అనీతిమంతుడిగాను, దేవునికి దూరస్తుడిగాను, సమాధానం లేని వారుగాను మానవుడు ఉంటూ వచ్చినప్పుడు మరి ఎలాగూ మరి దేవుడు కలుసుకోగలుగుతాడు మానవుడు. ఇది మానవుని యొక్క స్థితి అంటూ వచ్చింది. కాబట్టి ఇటువంటి మానవుడిని రక్షించాలి అని చెప్పేసి క్రీస్తు ప్రభువారు యుక్త కాలమున వారి కొరకు మరణించెను అనే మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి యుక్త కాలమందు ప్రభువు యేసుక్రీస్తు వారు వారిని రక్షించే దాని కొరకు, వారిని విడిపించే దాని కొరకు, వారి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్లుగా లేఖనాల్లో మనము చూడగలుగుతాం. అట్లాగే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుడు మానవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే, ఈ రక్షణ అనేది మన జీవితంలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనేది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే అక్కడ శాస్త్రులు పరిశీలన గురించి సంగతుల్ని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మీ నీతి వారి నీతి కంటే అధికంగా ఉండాలి. కాబట్టి
చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నీతి కార్యాల ద్వారా ఒకవేళ దేవుడు కలుసుకుంటామేమో అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా మన నీతి కార్యాలు ఎలాంటివంటే మురికి పీలికలు వంటివి అని దేవుని వాక్యం యెషయా గ్రంథంలో ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నీతి కార్యాల ద్వారా మనమేమి దేవుడు చేరుకోలేం, కానీ దేవుడిని చేరుకున్నాక మనం నీతి కార్యాల్లో ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యము, దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ వచనాన్ని మనం చూసినట్లయితే చూడండి, మేమందరమును అపవిత్రులు వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. కాబట్టి మానవులు అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే పాపము చేసిన వారిగా ఉంటూ వచ్చినారు, అపవిత్రుడిగా ఉంటూ వచ్చారు. కాబట్టి అపవిత్రుడైన మానవుడు పవిత్రుడైన దేవుణ్ణి ఎలాగూ కలుసుకోగలడు? కాబట్టి మానవ జీవితంలో రక్షణ పొందడానికి ఎటువంటి అవకాశము లేదు. ఎందుకంటే మానవుడు పూర్తిగా చెడిపోయినటువంటి వాడిగా, నశించిపోయిన వాడిగా మానవ జీవితం ఉన్నట్లుగా లేఖనాల ద్వారా మనము చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో మాట అంటది ఏమనంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. కాబట్టి ప్రకృతి సంబంధంగా మానవుడు ఆలోచన చేస్తూ మరి ఇది అది అనుకుంటూ ఏదేదో చెప్పుకుంటూ మానవుడు ఏం చేస్తున్నట్టే ఆత్మ ద్వారా దేవుడు చెప్తున్న విషయాల మీద మనసు పెట్టడానికి అనేక మంది ఒప్పుకోవట్లేదు. కాబట్టి మానవుడు ఎలా ఉన్నాడంటే పాపంలోనే మానవ జీవితాలు ఉంటూ వచ్చాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఈ 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా రాయబడింది, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం ఏమైందో దాని ప్రకారంగా లోకము దేవుణ్ణి ఎరగలేదు, కానీ తన యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి ఎరగలేదుగా ఉంటూ వచ్చింది. కాబట్టి అనేకమైన ప్రశ్నలు చూడండి, యేసుక్రీస్తు ప్రభుని గురించి నేడు ఉన్నటువంటి మరి అనేకమైన ప్రశ్నలు ఇంకెక్కడ లేవు. జవాబులు చెప్తున్నా, లేఖనాలు చూపిస్తున్నా, ఇంకా గుడ్డిగా వారు తమ యొక్క వెరితనాన్ని బట్టి మాట్లాడుతున్నారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకునేటువంటి మిత్రులు మరి ఎంతో మంది ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మానవుడు తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుని నుంచి దూరం అయిపోతున్నాడు. తన అపవిత్రమైన జీవితాన్ని బట్టి మానవుడు దేవుని నుంచి దూరం అయిపోతాడు. జీవితము దేవుని నుండి, ఆయన జ్ఞానం నుండి, ఆయన సన్నిధి నుండి, ఆయన ఇచ్చే సమాధానం నుండి మనుషులను దూరం చేస్తూ ఉంది. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఏం చేసినంటే మానవ శరీర ఆకారంలో ఈ భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. తనను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారు అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఎంత గొప్ప అనుగ్రహం ఇది! కాబట్టి ఎవరైనా సరే, ఏ మతానికి చెందిన, ఏ జాతికి చెందిన మానవ మరి జాతులు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని ఒప్పుకుంటే చాలు, ఆ నామమునందు విశ్వాసం ఉంచితే చాలు, వారిని దేవుని పిల్లలుగా చేస్తూ ఉంటాడు. మరి కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో మరి ఇలా రాయబడింది, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో క్రొత్త వాయును. కాబట్టి సమస్తమును క్రొత్తగా దేవుడు చెయ్యాలని ఆయన కోరుతూ ఆయన ఏం చేసినట్టే మానవుడికి రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల ఉంటే చాలు, ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయనలోనికి మరి సాక్షిగా మానవుడు రాగలిగితే చాలు. మరి రోమలో ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తూ మాట అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులను ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నోటితో ఒప్పుకుంటే చాలు, హృదయంలో విశ్వాసం ఉంచితే చాలు, ఏమైపోతామంటే రక్షింపబడతాము, దేవుని పిల్లలుగా చేయబడతాము. ఆయన నామమందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయనని ఒప్పుకుంటే చాలు, నీవు నా రక్షకుడు అయ్యా, నేను పాపిని, పాపాత్ముని అని ఒప్పుకుని మనము ఆయన నామాన్ని బట్టి హృదయంలో విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలుగా చేయబడతారు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనుషులకు ఇస్తూ ఉన్నాడు.
ఇంకా మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల్లో 26వ అధ్యాయం మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనము చూడండి. ఇక్కడ ఒక మాట చివరి భాగంలో ఉంటూ వచ్చింది. వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెను. కాబట్టి ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే తాను పాపిని అని గుర్తించి తన పాపం నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు అని విశ్వసించి ప్రభువా నా పాపాలు క్షమించు అని ఆయన వేడుకొని దేవుడిచ్చే క్షమాపణను పొందుకుని ఏం చేయాలంటే ఇక ఆ పాపకార్యాలు చేయడం అనేది మానేయాలి. పాపకార్యాలు చేయడం చేయాలి, మానేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. అదే మాట మరి రోమీ రాసిన పత్రికలో ఎంతో స్పష్టంగా 8వ అధ్యాయంలో దేవుడు రాయించి పెడుతూ వచ్చాడు. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఒకప్పుడు ఈ శరీర సంబంధమైన కార్యాలతో దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క నీతి లేని ప్రజలకు ఉన్న మనల్ని ప్రభువు తన సిలువ కార్యం ద్వారా నీతిమంతులుగా చేశాడు. శరీర సంబంధమైన కార్యాల నుంచి విడుదల ఇచ్చాడు. ఇంకా ఎవడైనా శరీర సంబంధమైన కార్యాలు చేస్తుంటే ఇంకా త్రాగుబోతుగా, ఇంకా తిట్టుబోతుగా, ఇంకా వ్యభిచారిగా, ఇంకా దొంగగా, ఇంకా అబద్ధకుడిగా ఉన్నాడంటే శరీరానుసారమైన కార్యాల్లో ఉన్నాడని అర్థము. అంటే దాని అర్థం ఏంటంటే వాడు రక్షణ పొందిన వ్యక్తి కాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట చూద్దామండి. 13వ వచనం, మీరు శరీర అనుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుద్ధురు. అయితే శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఏముంది? అవకాశం ఉంది. రక్షింపబడినంత మాత్రాన పాపపు స్వభావం మానవ నుంచి తీసివేయబడదు. ప్రభు ఏం చేసినట్టే మన స్థితిని నీతిమంతులుగా చేశాడు. క్రియారూపంలోనికి మనం మార్చుకోవాలి దాన్ని. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి నీతి స్థాయిలో ఉంటాడో ఆయన రక్తము ద్వారా ప్రభు ఏం చేసినట్టే మనల్ని ఆ నీతి స్థాయికి తీసుకువెళ్ళాడు. మన స్థితి అది. అయితే మన ఆలోచనల ద్వారా, మన కార్యాల ద్వారా మనం ఏం చేయాలంటే ఆ స్థితిని మనం పవిత్రపరుచుకోవాలి. అందుకనే దేవుని వాక్యంలో ఈ మాట రాయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. చూద్దాం రండి. మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకొనును. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఒక దినాన్ని ఆయన చూస్తాము, ఆయన కలుసుకుంటాము అనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి మానవుడు కూడా ఏం చెయ్యాలి అంటే తనను తాను పవిత్రుడిగా కాపాడుకోవాలి, చేసుకోవాలి. ఇది ప్రతి విశ్వాసికి ఇవ్వడనటువంటి మరి బాధ్యత ఏమిటో వచ్చింది. ప్రతి విశ్వాసి కూడా ఈ బాధ్యతను నిర్వర్తించాలి. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి యోహాను మరి రాసిన సువార్తలో 3వ అధ్యాయంలో 36వ వచనంలో మాట్లాడాడు. రక్షింపబడాలి అంటే ఏం చేయాలంటే చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయత చూపనివాడు మరి జీవమును చూడడు అంటాడు. విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ ఏమవుతాడు అంటే దేవుని ఉగ్రత వాని మీద నిలిచింది. విశ్వాసం ఉంచడమే కాదు, విధేయత చూపించాలి. అందుకనే హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. కాబట్టి రక్షణ అనేది ఎప్పటికీ పోదు. రక్షణ ఎప్పటికీ పోదు. రక్షణ అనేది నిలిచి ఉంటది. ఆ నిత్యమైన రక్షణ కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అయితే ఆ నిత్య రక్షణకు నీవు నేను అర్హుడుమా కాదా అనే దాని కొరకు ఏమి ఇవ్వబడ్డదంటే దేవుడు అక్కడ అంటున్నాడు, విధేయత అనేది అవసరము. మనము శ్రమలలో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, నిందలు వేస్తూ ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితిలో అది రోగమైన మరణమైన మనం విధేయత విశ్వాసం కలిగి ఈ యాత్రలో కొనసాగాలి. ఇది చాలా ప్రాముఖ్యము. వారు నిత్య రక్షణలో ఉంటారు. రక్షణ నిత్యమైనది. నిత్యుడగు దేవుడు నిత్యమైనటువంటి తన ఆత్మ ద్వారా ఏం చేసినట్టే నిత్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిత్య రక్షణ మనకి కలుగు చేస్తూ వచ్చాడు. అయితే ఈ రక్షణకు మొట్టమొదట విశ్వాసం అనేది అవసరము. ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి, ఆయనను హృదయంలో విశ్వసించాలి. రెండోదిగా విధేయత అనేది చాలా అవసరం. కాబట్టి ప్రభువుకు విధేయుడు కావడం అంటే వాక్యానుసారమైన జీవితము. చాలా మంది అంటారు మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటారు,
కానీ ఈ లోక సంబంధమైన జీవనం కలిగిన ఒక సహోదరుడు కష్టాల్లో ఉంటే వారు సాయం చేయరు. బ్రదర్, దేవుడు చూసుకుంటాడు బ్రదర్, ప్రార్థన చేస్తున్నాం, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయనకు మరి వచ్చేస్తుంది నష్టం. మరి ప్రార్థన చేయడం అంటే ఇతరుల అవసరాలు పాలు పుచ్చుకోవాలి. అందుకని పౌలు భక్తులు అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. కాబట్టి ఇది ధన్యత, మనం ఇచ్చేవారిగా ఉండాలి. సహోదరులు ప్రేమించుచున్నాము గనక మనము జీవంలో నిలుచుచున్నాము అంటాడు. చూద్దామండి, అదే మాటని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను రాసినటువంటి మరి మొదటి పత్రిక 3వ అధ్యాయం మరి 14 వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. సహోదరులు ప్రేమించడం అంటే ఏంటి అంటే చూడండి 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. కాబట్టి అవసరాల్లో ఉన్న వరకు సాయం చేయాలి. మరి మత్తయి సువార్తలో కూడా 25వ అధ్యాయంలో కూడా అదే కదా మనం చూస్తాం. వారు ఏం చేశారంటే చెరసాల్లో ఉంటే ఉండు అని వదిలేశారు. అయితే దిగంబరులుగా ఉంటే ఉండు అని వదిలేశారు. ఆకలితో ఉన్న వారిని చూసి ఆకలితో ఉంటే ఉండు, నేను బాగుంటే చాలు అని చెప్పేసి అనుకున్నారు. ప్రభు అన్నాడు, క్షేపింపబడిన వారులారా అపవాదికి వారి అనుచరులకు నువ్వు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోకి పోడి అన్నాడు. ఎక్కడ పోవాలట? నిత్యమైన అగ్నిలోకి పోవాలి. కారణం ఏంటంటే సహోదర ప్రేమ అంటే దాని అర్థం ఏంటంటే వారి పరిస్థితులన్నింటిలో వారు సహాయం చేయాలి, వారిని ఆదుకోవాలి. వారు ఎక్కడ ఉన్నారంటే నిత్య జీవంలో ఉన్నారు, నిత్య రక్షణలో ఉన్నారు. కాబట్టి రక్షణకి ఇవన్నీ కూడా, రక్షణ నిత్యమైనది. చూడండి, అందరూ కూడా పాఠశాలలో పరీక్షలు రాయకుండా అందరూ పాసే, కానీ ఇన్ని దినాలని చెప్పేసి మీరు పాఠశాలకు హాజరు కావాలి అని చెప్పేసి ఒక నియమం ఉంది. మరి అసలు పాఠశాలకే పోలేదు అనుకోండి, నమోదు చేసుకుని, ఆ వ్యక్తి చదివినట్ట చదవలేనట్ట చెప్పండి మీరు. అంటే ప్రభుత్వం ఏమైనా నియమాలైనా మార్చిందంటారా? కాదు. ఆ పాఠశాలకు వెళ్ళడం అనేది అతని బాధ్యత. కాబట్టి దేవుడిచ్చే రక్షణ అనేది నిత్యమైనది, అది పోయేది కాదు, అది తీసేసేది కాదు. అయితే ఆ రక్షణలో దాగి ఉండే కొరకు కొన్ని బాధ్యతలు మనకి ఇవ్వబడ్డాయి. బాధ్యతలు ఖచ్చితంగా నెరవేర్చాలి. చూడండి ఎంత శ్రేష్టమైన మాట మనం చూస్తామంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు తెలుసా? సార్దిస్ అనే సంఘం. సార్దిస్ అనే మాటకు అర్థం ఏంటంటే బ్రతక నేర్చింది అని అర్థం. టు సర్వైవ్, బ్రతక నేర్చింది, లేకపోతే బ్రతుకుతున్నాను అని పేరు కలిగింది. కానీ నిజంగానే జీవిస్తున్నాని పేరుంది, లోకమంతా మంచి పేరుంది. అయితే ప్రభు అన్నాడు, జీవించుచున్నావు అనే పేరుంది, కానీ నీవు మృతుడివే అన్నాడంతే. మనుషుల దృష్టిలో జీవించే వారిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే మృతుడిగా ఉన్నాడు. అయితే ఆ సంఘానికి కూడా ప్రభు ఒక మాట చెప్తూ వచ్చాడు. రండి ఈ మాట మనం చూద్దాం. 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. కాబట్టి దేవుడు ఒకసారి రాసిన పేరు తుడిపెట్టేయడు. మనం ఎక్కడన్నా పశ్చాత్తాపడతామేమో, మన బ్రతుకు ఎక్కడైనా మారుతుందేమో అని చెప్పి దేవుడు చూస్తాడు. కాబట్టి మన బ్రతుకును సరి చేసుకోవాలి. చూద్దామండి 2వ వచనం ఏమంటే, నీ క్రియలు సంపూర్ణముగా లేవు, నీవు జాగరూకుడుగా లేవు, చావనై ఉన్న మిగిలిన వాటిని నీవు ఎంతవరకు బలపరచలేదు, అయితే బలపరచు. నీవు ఎలా ఉపదేశం పొందావో, ఎలా వింటువో జ్ఞాపకం చేసుకో, దానిని గైకొను, మారు మనసు పొందు. కాబట్టి మాటి మాటికి దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాలు ఇస్తాడు. చివరి శ్వాస వరకు కూడా ప్రభు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. వాటిని వినియోగపరుచుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఒక దినాన నష్టపోతాము. కాబట్టి రక్షణ అనేది నిత్యమైనది. ఈ రక్షణలో దాగి ఉండడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, నియమాలను మనం పాటించాలి. చూడండి, రక్షణ దేవుడు అందరికీ ఇచ్చాడు కదా. కొద్దిమంది అంటారు ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారు కొద్దిమంది వ్యక్తుల కొరకే ఆయన మరణించాడు. చూడండి, దానికి థియలాజికల్ గా ఓ సమాధానం చెప్తాను. ఏమనంటే అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న
రక్తము అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, మరి మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 45వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటను కూడా గమనించుకొని అప్పుడు మనము కొంచెం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని మరి పరిశీలన చేద్దాం. 10వ అధ్యాయం 45వ వచనం. మనుషులందరూ మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. అనేకులకు ప్రతిగా, ఫర్ మెనీ, ఫర్ నాట్ ఫర్ ఆల్ అని చాలా మంది అంటారు. అనేకుల కొరకు, అంతేకాని అందరి కొరకు కాదు. అయితే దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించినప్పుడు దేవుని వాక్యంలో ప్రభు ఏమన్నాడో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే అందులో కూడా ఏంటంటే జనరల్ రెవల్యూషన్ అంటారు. సరే, ఇంకో మాట చూద్దాం రండి. తిమోతి రాసినటువంటి మరి పత్రికలో ఈ మాటని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు మరి తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారు ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. మనుష్యులందరూ. ఫ్యాంటాస్ ఆంథ్రపూస్ అనే పదం రాయబడుతూ వచ్చింది ఎక్కడ? గ్రీక్ లో. దాని అర్థం ఏంటంటే అందరూ మనుష్యులందరూ, మెనీ కాదు, ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా దేవుని గురించిన అనుభవ జ్ఞానం కలిగి దేవునిలో కొనసాగాలి అని చెప్పేసి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అట్లాగే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 30-31 వచనాల్లో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? 17వ అధ్యాయము 30-31 వచనాలు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంతటను అందరును. ఇక్కడ కూడా వాడు పలానా మతానికి చెందినవాడు, పలానా ప్రాంతానికి చెందిన, అట్లా ఏం లేదండి. అందరూ కూడా మరి మారు మనసు పొందాలని చెప్పేసి దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులందరి కొరకు దేవుడు ఈ ద్వారాన్ని తెరిచిన వారిగా ఉంటూ వచ్చాడు. అంతటా అందరూ ప్రభువుని తెలుసుకోవాలి. కాబట్టి ఎన్నికైనటువంటి వారు మరి దాంట్లో ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నుకున్నాడు అంటే జగత్తుకు పునాది వేయబడకపోవడమే దేవుడు మనుషులను ఎన్నుకుంటూ వచ్చాడు. అయితే ఆది నుంచి కూడా దేవుడు ఏమంటున్నాడంటే మనుషులందరూ కూడా ఈ రక్షణ గురించిన అనుభవ జ్ఞానం పొందాలి, అందరూ మారు మనసు పొందాలి అని చెప్పేసి ఆయన తన ప్రేమ కార్యాన్ని అందరి ఎడల ఆయన జరిగించిన వారిగా ఉంటూ వచ్చాడు. అంత మాత్రం కాదు, రోమిలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట 12-13 వచనాలు, తనకు ప్రార్థన చేయువారందరినీ ఆయన రక్షిస్తారు. కాబట్టి ఎంతమంది అయితే ఆయన మీద విశ్వాసం ఉంచారో, ఎంతమంది అయితే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే మారుమనసు పొందారో వారందరికీ ఆయన రక్షణను అనుగ్రహిస్తున్నాడు. మొన్న డిఎస్సి మరి నోటిఫికేషన్ పడ్డది. దానికి మరి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేశారు. నేను కూడా క్వాలిఫికేషన్ కలిగిన వాడిని, నేను అప్లై చేయలేదు. ఇప్పుడు నాకు జాబ్ ఇస్తారా చెప్పండి? అంటే దీంట్లో ప్రభుత్వం ఏమైనా తప్పు ఉందా? చెప్పాలి మీరే. అట్లాగే రక్షణ గురించి దేవుడు ఏం చేసినట్టే ఇది ఓపెన్, అందరి కొరకు. ఎవరు మానవుడు పాపం చేయడానికి ఎలాగైతే స్వతంత్రం ఇచ్చాడో రక్షణ పొందడానికి కూడా మానవుడు స్వతంత్రం ఇచ్చాడు. కాబట్టి మానవుడు ఆ రక్షణ సువార్తను విని, అందుకని అంటాడు వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చి ఉండాలి. కాబట్టి అలాగ వింటే ఏమవుతారయ్యా అంటే రక్షణలోకి వస్తారు అని చెప్పి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ నేటి దినాల్లో ఎంతో మంది అబద్ధ బోధకులు వచ్చారు. చూడండి, పేతురు భక్తులు ఒక మాట అంటాడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాటలు ఎంతో స్పష్టంగా మొదటి వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశన కర్మగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
కాబట్టి అబద్ధ బోధకులు నేటి దినాల్లో అనేక మంది బయలు వెళ్ళి ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు ఇప్పటికే. వాళ్ళు తమను కూరిన ప్రభువును, ఏ ప్రభువు అయితే తన స్వరక్తమిచ్చి తన సంఘములను కొంటూ వచ్చాడో, తన యొక్క స్వకీయ సంపాదనను తీసుకొచ్చినాడో, ఆ ప్రభువుని వారు విడిచిపెట్టారు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి రక్షణ అనేది మన నుంచి ఎవరు తీసేయలేరు, కానీ రక్షణకి దేవుడు అనుగ్రహించే నియమాలను మనము పాటించాలి. మరి అదే మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30 నుంచి 39 వరకు మనం చదువుకుంటూ వస్తే అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తారు ఏమనంటే, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత ఏది కూడా ప్రభు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాయదు అనే మాట ఎంతో స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ఏమనంటే, మరి నేను వాటికి సమృద్ధి జీవాన్ని అనుగ్రహిస్తున్నాను, నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను వెంబడించును, అవి ఎన్నటికీ నేను నశించవు, ఎందుకంటే నేను వాటికి నిత్య జీవమును అనుగ్రహించుచున్నాను అంటాడు. ఎవడును నా చేతుల నుంచి వాటిని అపహరింపలేడు అంటాడు. కాబట్టి మనల్ని రక్షణలోంచి బయటికి లాక్కెళ్ళిపోగల శక్తి దేనికి లేదు. అయితే దేవుడు మనకి నియమించిన విధులను మనం పాటించకపోవడం వల్ల ఆ రక్షణలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు కూడా బహుశా రక్షింపబడి ఇంకా ఏదో చెడు కార్యంలో, ఇంకా ఎక్కడో చెడు జీవితంలో ఉంటూ నాకు రక్షణ పోదలే అనేటువంటి భ్రమలు ఉన్నట్లయితే ప్రభు నీతో కూడా అంటున్నాడు. సార్దీస సంఘంతో చెప్పిన మాటని ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. జీవించుచున్నావనే పేరే ఉంది నీకు, కానీ నీవు మృతుడవు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివినట్లుగా అక్కడ ఏమన్నాడు, శరీరానుసారముగా మీరు ప్రవర్తిస్తే మీరు చావవలసినటువంటి వారు. కాబట్టి శరీరాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతాను, నేను రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, బలలో పాలుపంపులు పొందుతున్నాను, కాబట్టి నేను పరలోకం పోతాను అంటే నీవు నరకానికి పోతావు. ఇది ఖచ్చితం. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనే దానికి ఆనవాలు ఏంటంటే అతని యొక్క స్వభావం మారుతుంది, కాబట్టి అతను నశించిపోడు. అతని యొక్క ప్రవర్తన మారుతుంది, కాబట్టి అతని యొక్క రక్షణ పోదు. అతను ఒకవేళ పాపం చేస్తే ఏం చేస్తాడంటే ఒప్పుకుంటాడు. అందుకనే యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు ఏమని తెలుసా, మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమని, ఆయన వెలుగులోనున్న ప్రకారముగా మనమును వెలుగులో నడిచినడలా ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఎప్పుడైతే సహవాసంలోకి వస్తామో ప్రభు మన పాపాలు కడుగుతూ ఉంటాడు. కాబట్టి మన రక్షణ పోదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనం వెలుగులో ఉండాలి, ప్రభుతో సహవాసం చేస్తూ ఉండాలి. ఇది ప్రభు కోరుతూ ఉంటాడు. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. కాబట్టి రక్షణ అనేది అన్నిటికీ పోదు. ఈ రక్షణ అనేది నిత్యమైనటువంటిది. అయితే ఆ రక్షణలో దాగి ఉండాలంటే ప్రభువు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరించాలి. ఆయన ప్రభువు అని నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వాసం ఉంచాలి. అంత మాత్రమే కాదు, ఆయనకు విధేయత చూపించాలి. ఆయన పిల్లలైనటువంటి క్రైస్తవులని, క్రైస్తవేతరులని అందరినీ కూడా ప్రేమించాలి. ప్రాముఖ్యంగా దేవుని ప్రజలను ప్రేమించాలి. వారికి సహాయం చేసే వారిగా ఉండాలి, వారి అక్కర్తులో, వారి అవసరతులో. కాబట్టి ఇలాగుగా మనం ప్రవర్తిస్తే శరీర అనుసారమైనటువంటి కార్యాలను చేయడానికి మనం మానేసి ఆత్మానుసారమైనటువంటి కార్యాలు చేస్తే, దేవుని ఆత్మ చేత నడిపింపబడితే దేవుని కుమారులుగా ఉంటాం. ఇతరులను సమాధానపరుస్తూ ఉంటే దేవుని కుమారులుగా ఉంటాం. కొంతమంది బోధించడానికి బోధిస్తారు కానీ పాటించరు. అందుకనే వాళ్ళ విషయమే యాకోబు భక్తులు అన్నాడు ఏమలేసా, మనము అనేకమైన విషయంలో తప్పిపోతున్నాం, బోధకులమైన మనకు మరి కఠినమైన శిక్ష. అంటే దాని అర్థం బోధకులు కావద్దని కాదు, బోధకులుగా ఉన్నటువంటి వారు శిక్ష పొందకుండా జాగ్రత్తగా తమ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి, తమ బోధన మార్చుకోవాలి. కాబట్టి ఏ వ్యక్తి కూడా తన రక్షణను పోగొట్టుకోడు. ఎప్పుడు అంటే ఆయన నా మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయనకు విధేయులుగా ఉన్నప్పుడు. అంత మాత్రమే కాదు, ఆయన పిల్లలను ప్రేమిస్తూ ప్రేమ అంటే ఏంటో చూపిస్తున్నప్పుడు రక్షణ అనేది అన్నిటికీ పోదు.
ఒకవేళ మనం పడిపోయినా సరే ప్రభు ఏమంటాడంటే అవకాశం ఇస్తాడు, సాధ్య సంఘానికి ఇచ్చినట్లుగా. కాబట్టి సరి చేసుకో, తిరిగి నువ్వు మారు మనసు పొందితే, కాబట్టి మారు మనసు పొందడం అనేది చాలా అవసరం. మారు మనసు అనేది చాలా అవసరం. కొన్నిసార్లు ఇలాగ మనం పడిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రక్షణ శాస్త్రం ద్వారా ఒక మనిషి క్రీస్తులు ఎలా కొనసాగాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి మీ సంఘంలో ఒకవేళ ఎవరైనా పాపంలో పడిపోతే నరకానికి పోతావులే అని అడగండి. వాళ్ళకి గుర్తు చేసి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమో తెలుసా, సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఈ రాగు వ్రాయము. ఓ దైవజనుడా, ఈ లేఖ నీకే. నీ సంఘములో వ్యభిచారంలోనో, దొంగతనంలోనో, కామకత్వంలోనో, పతనంలోనో ఉండి దేవునికి దూరం అయిపోయి అవిధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులను నువ్వేం చేయాలా? చావనై ఉన్న వారిని జాగరూకుడువై ఏం చేయాలా? బ్రతికించు అని చెప్తూ వచ్చాను. కాబట్టి మారు మనసుకు వచ్చిన బోధ సంఘాల్లో ఉండాలి. సంఘానికి దేవుడిని ఎందుకు ఉంచాడంటే చేతులు కడిగేసుకోవడానికి కాదు, నేను చెప్పేసి నాది అయిపోయింది అనడానికి కాదు. సంఘానికి నేను ఎందుకు నియమించాడంటే సంఘంలో పడిపోయిన వారిని కాయడానికి, వారిని పోషించడానికి, వారిని మేపడానికి ప్రభువు నిన్ను ఎన్నుకుంటూ వచ్చాడు. కాబట్టి దైవజనుడా, నీ సంఘంలో ఏ సమస్య ఉన్నా వాక్యాన్ని ఆధారం చేసుకుని వారి తిరిగి రక్షణలోనికి, తిరిగి వారి మారు మనసులోనికి, తిరిగి వారి దేవుడితో సహవాసంలోనికి వచ్చినట్లుగా వారి కొరకు ప్రయాసపడాలి. కాబట్టి రక్షణ అనేది పోయేది కాదు, నిత్యం ఉండేది. ఈ విషయాన్ని గుర్తించండి. ఇక ప్రభు చిత్తం అయితే సంఘము అనే విషయం మీద మరి మనం నేర్చుకుందాం వచ్చే వీడియోలో. అంతవరకు మరి ప్రభు కృప మనకు తోడి ఉండదు కాక. మరి ఈ వర్తమానాలు మీకు నచ్చుతున్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులతో షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రీతిగా మరి ప్రయోజనకరమైనటువంటి వీడియో చేయనట్లుగా నా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు.